సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, ఫర్ we do not present our supplications before you because of our richest deeds, but because of your great mercies. చూడండి ప్రియమైన నేస్తమా, ఈ దినాన నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్య పఠనము ఏమై ఉన్నది అనగా, నీవు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించే విధము ఏ విధముగా ఉండవలను. ఇక్కడ దానియేలు గారు చేస్తున్న ప్రార్థన ఏమిటి అంటే, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటలేదు. చాలా పర్యాయాలు మన జీవితంలో ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఏమనుకుంటాము అంటే, నేను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాను, చాలా పరిశుద్ధంగా నేను జీవిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాము. ప్రేమన నేస్తమా, నీ దేవుడు ఈ దినాన నీకు ఈ వాక్కును వినిపిస్తూ ఉన్నారంటే, అది నీ నీతిని బట్టి కాదు, నీ నీతిని బట్టి కానే కాదు. దేవుని యొక్క కనికరము నీపై ఉంది గనుక నీవు ఆయన వాక్కులను వినగలుగుతూ ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించగలుగుచు నీవు ఆయనకు దగ్గరగా ఆయనకిష్టమైన బిడ్డగా జీవించగలుగుచు నీవు నివసిస్తూ జీవిస్తూ ఉన్నావు నేస్తమా. ఆయన కనికరమును బట్టియే నీవు ప్రార్థన చేయగలుగుతున్నావు, అంతేగాని నీ స్వనీతిని బట్టి కాదు, నీ సమర్పణను బట్టి కాదు. ఆయన కనికరము నీపై మెండుగా ఉంది కనుక నీవు నీ దేవునితో అడుగులు వేయగలుగుచున్నావు. కాబట్టి నీవు అనుభవిస్తున్న ఏ సంతోషకరమైన సంగతి అయినా, ఏ విచారకరమైన పరిస్థితి అయినా నీవు నీ దేవునితో పంచుకొని, దేవా మీ కనికరమును బట్టియే నేను ఇట్టి కృపను అనుభవిస్తూ ఉన్నాను, ఇట్టి ఆశీర్వాదములను నేను పొందుకుంటూ ఉన్నాను, దేవా మీ ఘనమైన నామమును కొందనములయ్యా అని అనునిత్యము కూడా ఆయన పరిశుద్ధమైన నామమును నీవెంతగానో ఘనపరచవలను, కొనియాడవలను నేస్తమా. నీ స్వనీతిని బట్టి నీవు దేవుని సన్నిధిలో ఎన్నటికీ కూడా నిలువబడలేవు, ప్రార్థించలేవు. ఆయన కృపా కనికరములు నీ పట్ల మెండుగా ఉన్నవి గనుక నీవు ప్రార్థించగలుగుతూ ఆయన సన్నిధానమందు నీవు జీవించగలుగుచూ ఉన్నావు. కాబట్టి దేవుడు నీకిచ్చిన ఈ కృపను బట్టి అనునిత్యము నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే, ఆయన నీ బ్రతుకులో చేసిన ప్రతి సంగతిని బట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే నీ బ్రతుకు ఇంకా ఇంకా ఎంతో ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉండబోతోంది నేస్తమా. ఇది చిన్న సంగతియే కదా అని నీవెన్నడూ కూడా చులకనగా చూడద్దు. నీ జీవితంలో దేవుడు నీకు చేసే ప్రతి మేలు, ఒక నూతన క్షణమును నీవు నీ బ్రతుకులో పొందుకోగలిగావు అంటే అది కేవలము దేవుని కృపయే, దేవుని కనికరమును బట్టి పొందుకోగలిగాను అన్న కృతజ్ఞతతో నీవు జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో అనునిత్యము కూడా నీ దేవునితో అడుగులు వేస్తూ ఆయనకు సమయములయందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృపా కనికరములను బట్టి నీవు ఆనందిస్తూ జీవించగలగాలి. అట్లా గనుక నీవు అడుగులు వేస్తే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది. అట్టి యోగ్యతను నీకు ప్రసాదించమని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసి అనునిత్యము కూడా నీవు ఆయన సంకల్పములలోనే నిలువబడి ముందుకు సాగవలను. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో వారి జీవితంలో మీ కృపా కనికరములను మెండుగా అనుగ్రహించండి తండ్రి. నాయన, అనునిత్యము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే యోగ్యతను ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము. మా ప్రియులందరి కుటుంబాల్లోనూ మీ ఆశీర్వాదములను అనుగ్రహించండి తండ్రి. అందరికీ ఆరోగ్యమును ప్రసాదించండి, దీర్ఘాయుష్నివ్వండి నైనా, నెమ్మదిని అనుగ్రహించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని వేడుకొనుచున్నాము. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను ప్రసాదించండి తండ్రి. నైనా, పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.